మంచిగా ఉందా? తిన్నింటి వాసాలు లెక్క పెడితే ఏ పార్టీ సపోర్ట్ లేకుండా రోడ్డున పడ్డావు. అట్లన్నా కామ్గా ఉన్నావా? 7,200 అంటివి, నేను పార్టీ పెడతా అంటివి, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇంకో పార్టీ అంటివి. నీ పని నువ్వు చేసుకుంటూ మంచిగా డెవలప్ అయితే హ్యాపీ అందరికీ. నీ నోటి దురుసుతో, నిజంగా నీ నోటి దురుసుతోనే అందరికీ దూరం అయిపోతున్నావు. ఎంత మాట వస్తే అంత మాటే. అంత పెద్ద మీటింగ్లో రెడ్ల నోట్లో పోస్తా అన్నావు. అయినా రెడ్లు దద్దమ్మలాగా చూసుకుంటున్నారు. అందరు రెడ్ల లెక్కనే ఉంటారు. ఏం కాదు, వాళ్ళని తిడితే వాళ్ళు ఏం చేసారు, ఈమె తిడితే ఈమెం చేస్తుంది అనుకున్నావు. చింతపండు చేసి విడిచిపెట్టే. పాపం ఆఫీస్ డ్యామేజ్ చేయాల్సింది కాదు, వాడినే ఇంకో 4 ఉతికి బుద్ధి చెప్పి ఈ చెంప బాయగొట్టి తీసుకుపోయి ఆడ పెట్టాల్సింది. ఆల్రెడీ పేదింటి బిడ్డని అంటారు. మొన్నటిదాకా ఛాయ్కి మనిషికి 5 రూపాయలు ఈయన అడక తిన్నాడు. పాపం ఇప్పుడు ఆఫీస్ డబ్బులు ఎవరు ఇస్తారు? అయినా మళ్ళీ నీ దగ్గర ఇంకా చాలానే ఉండుంటాయి కదా బ్లాక్మెయిల్ చేయడానికి. మళ్ళీ అదే బ్లాక్మెయిల్ పెట్టుకుంటే అయిపోతుంది. ఒకరిద్దరి నాయకులను పట్టుకున్నావా అంటే ఆఫీస్ ఏంది, అది రెంట్ దానిలో సామాను కాదు, మళ్ళీ కొత్త ఆఫీస్